హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క వీడియోలని మీరు మొదటగా చూస్తుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ అన్నీ మీ యొక్క నోటిఫికేషన్ ద్వారా పొందుకోవచ్చు. అలాగే నా వీడియోస్ని www.youtube.com/techbusiness.comలో కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్లో వనామీ మీద చాలా వీడియోలు చేశాను. నా యొక్క ఛానల్ను మీరు అన్నీ చూడండి, మీకు వనామీ చేయడం మీద ఒక అవగాహన వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఫీడింగ్లో ఇది రెండోగా పార్ట్ కింద చేస్తున్నాను. మనకి మేత ఎలా వేయాలి అనేది ఒక నెల వరకు ఎలా వేయాలి అనేది ఒక వీడియో చేశాను, బ్లైండ్ ఫీడింగ్. అలాగే ఆ నెల తర్వాత నుంచి ఎలాగ వేయాలనేది ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను. నేను 30వ రోజు వరకు ఎంత ఫీడ్ వెళ్తుంది అనేది చెప్పాను. 1 నుంచి 7వ రోజు వరకు 4 కేజీలు, 7వ రోజు నుంచి 14వ రోజు వరకు 7.5 కేజీలు, 14వ రోజు నుంచి 30వ రోజు వరకు 15 to 17 కేజీల వరకు అది బ్లైండ్ ఫీడింగ్ అని చెప్పాను. ఆ తర్వాత 30వ రోజుకి 350 కౌంట్ వస్తుంది. ఆ తర్వాత మనకి 200 కౌంట్ వచ్చినప్పటికీ 200 కౌంట్కి మనకు లక్షకి 22 కేజీలు అనేది ఫీడింగ్ తీసుకోవడం జరుగుతుంది. లక్షకి మన చెరువులో ఎన్ని లక్షలు ఉంటాయి అన్ని లక్షలు దానికి యాడ్ చేసుకోవాలి. 200 కౌంట్ వచ్చినప్పటికి మనకి 22 కేజీలు ఫీడింగ్ అనేది తీసుకుంటుంది. మనం అప్పటి నుంచి షిట్ ట్రైల్ని ఫాలో అవ్వాలి. షిట్ ట్రైలు గంటలో ఖాళీ చేస్తే మీరు ఫీడ్ ½ కేజీ కానీ పెంచుకోవచ్చు. 2 గంటల సమయం పడుతుంటే కొంచెం తగ్గించుకుంటాం మంచిది. షిట్ ట్రైల్ని బట్టి మనం ఫీడ్ అనేది ఎస్టిమేట్ చేసుకోవాలి. 150 కౌంట్కి వచ్చినట్టుకి 28 to 30 కేజీలు అనేది మనకి లక్షకి ఫీడ్ తీసుకుంటుంది. 28 నుంచి 30 ఈ విధంగా తీసుకుంటుంది. మనకి 100 కౌంట్కి ఫీడు 34 నుంచి 38 కేజీల వరకు లక్ష పిల్లకి తీసుకోవడం జరుగుతుంది. మనకి 100 కౌంట్ వచ్చినట్టుకి మనకి 34 నుంచి 38 వరకు ఫీడ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 80 కౌంట్ వచ్చినట్టుకి మనకి లక్షకి 40 కేజీల కాడికి ఫీడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం షిట్ ట్రైల్ని ఫాలో అవడం చాలా ఉత్తమమైన ప్రక్రియ ఈ సమయంలో. అదేవిధంగా 60 కౌంట్ మన చెరువులో దిగినప్పటికీ 45 కేజీలు అనేది లక్షకి ఫీడ్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం నెంబర్ ఎక్కువ వేసినప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ వేయవలసి ఉంటుంది. అదేవిధంగా 50 కౌంట్ వచ్చినప్పటికి లక్షకి 50 కేజీలు అనేది ఫీడ్ అనేది రోజుకి వెళ్తుంది. ఇది మనం 4 వేసినా 3 మేతల కింద వేసినా అది మీ ఇష్టం. అదేవిధంగా 40 కౌంట్ వచ్చినట్టుకి 55 కేజీల చొప్పున తీసుకోవడం జరుగుతుంది. ఫీడ్ లక్షకి 55 కేజీలు వెళ్తుంది. అదేవిధంగా 30 కౌంట్ వచ్చినట్టుకి 65 కేజీలు లక్షకి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం చెరువులో ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలు కౌంట్ చేసుకోవాలి. ఈ యొక్క లక్షకి 30 కౌంట్ వచ్చినట్టుకి 65 కేజీలు మనం డివైడ్ చేసుకుని మనం 4 మేతలు లేదా 3 మేతలు వేసుకొని డివైడ్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వేరియేషన్ వస్తే మనం ఏదైతే ఒక మేత వేస్తున్నామో దాన్ని కొంచెం ఒక 30% ఉంచుకుని దాన్ని మళ్ళీ వేసుకుంటాం ద్వారా వేరియేషన్ కవర్ చేయొచ్చు. ఈ విధంగా మేతల కన్వెన్షన్ ఉంటుంది. ఈ విధంగా మనం షిట్ ట్రైల్ని ఫాలో అవ్వాలి. కొన్ని సందర్భాల్లో షిట్ ట్రైల్ ఎక్కనప్పుడు షిట్ ట్రైల్ ప్లేస్లు మార్చుకోవడం మంచిది. అదేవిధంగా షిట్ ట్రైల్ని 4-5 రోజులకు ఒకసారి బ్లీచింగ్తో కానీ ఏదైనా శానిటైజర్తో కానీ దాని యొక్క నాచు మరియు పాచి వదిలేలాగా కడుక్కోవడం వల్ల షిట్ ట్రైల్ ఫ్రెష్గా ఉండటం వల్ల షిట్ ట్రైల్లోకి అవి ఎక్కడానికి ఇష్టపడతాయి. అదేవిధంగా మనం మేత వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం మేత వేస్ట్ అవుతుందో కింద బాటం పాడైనప్పుడు వాటర్ క్వాలిటీ దెబ్బతిని మనం కొన్ని సందర్భాల్లో చెరువుని పట్టే పరిస్థితి కూడా వస్తుంది. అందువలన మనం మేత వేస్ట్ అవ్వకుండా మనం మేత వీలైనంత మటుకు వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. దీనివల్ల
మనకి చెరువు యొక్క ఎన్విరాన్మెంట్ వాటర్ క్వాలిటీ హెల్తీగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మేత వేస్ట్ అయినప్పుడు కలర్ మారినప్పుడు తగు చర్యలు మనం నీటికి తీసుకోవడం చాలా అవసరం. ఈ విధంగా మేత వేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది నన్ను మేతలు ఎలా వాడాలి, ఎంత తీసుకుంటుంది అని అడుగుతారు. అయితే మీరు మేత కౌంటింగ్ మనకి ట్రయల్ను దాటిన తర్వాత కౌంట్ని బట్టి అది మేత తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని రోజులను బట్టి అది కాదు, కౌంట్ని బట్టి తీసుకుంటుంది. కౌంట్ లెక్కేసుకోవాలి. బ్లైండ్ ఫీడ్ అయితే ఆ నెల రోజులు మాత్రం ఇలాగా తీసుకుంటం జరుగుతుంది. ఇన్ని రోజులకి ఎంత తీసుకుంటుంది అనేది మనం చెప్పలేం. కొన్ని సీడు గ్రోత్ అనేది బాగా వస్తుంది, కొంత సీడ్ గ్రోత్ సరిగ్గా ఉండదు. సీడ్ని బట్టి గ్రోత్ వేరియేషన్ ఉంటుంది. అలాగే కొన్ని సీడ్లు మనకి సైజు వేరియేషన్ కూడా కొన్ని సీడు 2-3 ట్యాంకుల కుండీలు కలిసి సీడ్ రావడం వల్ల కూడా మనకి వేరియేషన్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా సైజు వేరియేషన్ అది లేకుండా చూసుకోవాలి. తద్వారా మేతలు కూడా ఈ విధంగా చూసుకుంటూ మనం సీడ్ ట్రయల్ని ఫాలో అవుతుంటూ చేసుకుంటం ద్వారా మనం ఈ యొక్క వనమిలో మంచి క్రాప్ అనేది తీయవచ్చు. మనకు సాధారణంగా మేతకి మనం తీసిన కౌంట్కి మన చెరువులో ఏదైతే నెంబర్ తీస్తున్నామో ఆ నెంబర్కి రేషియో ఎలా ఉండాలంటే టన్నుకి 1 టన్ను మనం రొయ్యలు తీస్తే దానికి మేత ఎంత వాడవలసి ఉంటుందంటే 1200 కేజీలు. 1000 కేజీలు మనం రొయ్యలు తీస్తే 1200 కేజీలు అంటే 1:1.2 రేషియోలో మనం మేత వినియోగించవలసి ఉంటుంది. అంటే 1 టన్ను కేజీ మనం రొయ్యలు తీస్తే 1200 క్వింటాలు మేత వినియోగించవలసి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన మేత వినియోగం. ఈ విధంగా మనం మేతల్ని రొయ్యల చెరువుల్లో మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మేత మీద మీకు ఒక పూర్తి అవగాహన వచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ముందు ఒక వీడియో చేసిన ఇది 2 కంపల్సరీ చూడండి, మీకు ఒక అవగాహన వస్తుందని ఆశిస్తున్నాను. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చూడడం కోసం ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.